హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. దురంధర్ మూవీ దురంధర్ మూవీ బాలీవుడ్ని కుదిపేస్తుంది. అసలు దురంధర్ మూవీలో ఏం జరుగుతుంది, అసలు సినిమా యొక్క సారాంశం ఏంటి, ఆ మూవీ చూడొచ్చా, చూస్తే అసలు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అనే దానిపైన ప్రముఖ మూవీ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు అయితే ట్వీట్స్ చేస్తున్నారు. ఈ విషయం పైన, ఈ మూవీ పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే. అసలు దురంధర్ మూవీ చూడొచ్చా, చూడొద్దా అన్న? ఏ సినిమా అయినా సరే నేనైతే చూడవనే చెప్తా. ఏ సినిమా అయినా సరే అంటే బాగుంటే, నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు. సినిమాలు తీసేదే ఒక వ్యాపారం కోసం, పరిశ్రమ బతకాలి, ఇండస్ట్రీలో బోల్డ్ అంతమందికి పని దొరకాలి అంటే బోల్డ్ అన్ని సినిమాలు రావాలి, అందరూ అన్ని సినిమాలు చూడాలి, ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నేనైతే అన్ని చూడమనే చెప్తా. అలాగే దురంధర్ సినిమాని చూడొద్దు అనడానికి నాకు అక్కడ ఏమో ఆప్షన్స్ కనబడలా. ఎందుకంటే నువ్వు ఓ కులం గురించి ప్రస్తావన తీసుకొచ్చావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆ సినిమాని నేను ఏమన్నా అభ్యంతరం చెప్పొచ్చు. ఓ మతం గురించి అందులో ప్రస్తావించాను, మంచో చెడో మాట్లాడవద్దు, వ్యతిరేకించవచ్చు. ఓ ప్రాంతం గురించి చర్చించావు, మంచో చెడో, నో వి షుడ్ నాట్ స్పీక్. అలాంటివి మేము కొంచెం వ్యతిరేకం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వచ్చిన రవితేజ సినిమా ఏంటది, మాస్ జాతర, దాంట్లో ఏం చూపించా, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో శీలవతి అనే గంజాయి దొరుకుతుంది అని చెప్పావు. ఆ ఏరియా వాళ్ళందరూ ఇలా ఉంటారు. ఘాటీలో కూడా అంతే. అంటే ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళడం వేరు, అక్కడ ఇదే జరుగుద్ది, వాళ్ళందరూ ఇదే చేస్తారు అని ప్రపంచానికి చెబితే వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కదా. అంటే మొత్తం ఇప్పుడు 2 రాష్ట్రాలకి సప్లై చేసేది వీళ్ళే, సాగు చేసేది వీళ్ళే, వీళ్ళందరూ సర్వనాశనం అవడానికి ఆ ప్రాంతమే కారణం అని చెప్పకూడదు. ఇంకోలా చెప్పొచ్చు దాన్ని, అంటే దాన్ని నీతిలా కూడా చెప్పొచ్చు. కానీ అట్లా పాయింట్అవుట్ చేయకూడదు. అది నాకు నచ్చదు. సో ఇప్పుడు పోనీ మతం, వాట్ ఎవర్, ఒక మతం మీదే మొత్తం అంతా తిరగొద్దు, ఒరే మన కులం అంటే ఇది అని చెప్పొద్దు. ఇట్లాంటివన్నీ కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూస్. సో వాటికి నేను ఎప్పుడు వ్యతిరేకమే. కాకపోతే సినిమాలు మాత్రం నేను చూడమనే చెప్తాను, బికాస్ అది వేరే యాంగిల్. ఈ డైరెక్టర్స్కి నాకు ఇట్లాంటి అభ్యంతరం ఉంటే మనం రేటింగ్ తగ్గిస్తాం, కానీ సినిమాలు మాత్రం చూడమనే చెప్తాం. లైక్ ఆ మూవీలో ఏముందంటే అన్న, ఒక స్పై, అవును, ఒక స్పై పాకిస్తాన్కి వెళ్ళి, అవును, అమ్మాయిలతో బిగ్నీలతో డాన్స్ చేస్తాడు, లేదు ఫుడ్ దొరకకపోతే భిక్షమెత్తి కూడా తింటాడు. అంటే ఒక స్పై పొజిషన్ ఇట్లుంది అన్నట్టు ఒక మెసేజ్ ఇవ్వడానికి మూవీ. లేదు, యాక్చువల్గా ఈ స్పై ఎవరు అంటే ఒక హత్యా నేరం మోపబడిన ఖైదీనే ఎంచుకొని వాళ్ళు స్పై ఆపరేషన్కి పంపించారు. ఓకే. సో అతని క్యారెక్టర్ అంటే ఇప్పుడు అతనేం రా ఏజెంట్ లాగా అక్కడికి వెళ్ళాలా, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పై. రా ఏజెంట్లో వెళ్తే దొరికిపోతాడనే ఒక ఖైదీనే పంపాడు, ఎక్కడ దొరకడలే అని. ఓకే. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న ఒక మెయిన్ మన అక్షయ్ ఖన్నా పోషించిన పాత్ర, అది నిజంగా అక్కడ జరిగిన ప్రాంతం. ఇప్పుడు మన కరాచీ నుంచి కొంచెం మారుమూలలో లియారీ అనే ఒక ప్రాంతం ఉంటే, వెనుకబడిన ప్రాంతం, మాస్. ఒక ఆయన ఎప్పటి నుంచో గంజాయి అమ్ముకునేవాడు, ఆడి కొడుకుడు వాళ్ళకి తయారయ్యాడు, చదువులే సంధి లేదు, క్రిమినల్. 13 yearsలోనే ఒక మర్డర్ చేశాడు. ఓకే. 15 years తల్లినే చంపాడు. తల్లినే ఎందుకు నా తల్లిని చంపాడంటే, ఏమో మా తల్లి వేరే వాళ్ళకి ఇన్ఫార్మర్ అని నాకు డౌట్ వచ్చిందని. అట్లాంటోడు ఒక పిచ్చి టీం వేసుకొని చిల్లర తిరుగుతూ ఉంటారు కదా వీళ్ళు, తెలిసిందే కదా, గంజాయి కొడతా తిరుగుతా. 20 yearsకి ఎవడో రౌడీ మూకల్ దాంట్లో చేరాడు. వాడికి మంచి రైట్ హ్యాండ్ లాగా, వాడు అరే వీళ్ళు దండ్రా అంటే వీడు వెళ్ళి 4 దండ వచ్చేవాడు. ఆ తన్నురా అని చెప్పేవాడు చచ్చిపోతే ఆ పొజిషన్ వీడికి వచ్చింది. ఇప్పుడు గంగూబాయి కతియావాడిలో షీలా పిన్ని చచ్చిపోతే గంగూబాయి ఇది హెడ్ అయినట్లుగా, ఇక్కడ వాడు ఒక మెయిన్ హెడ్ చనిపోతే గ్యాంగ్ లీడర్ వీడి హెడ్ అయ్యాడు. హెడ్ అయిన తర్వాత వీడికి ఏంటంటే కొంచెం తెలివితేటలు ఎక్కువ. అప్పట్లో బుట్టోతో వాళ్ళతో వీళ్ళతో అందరితో ఫోటోలు దిగాడు, పెద్ద పెద్ద స్టార్లు, మినిస్టర్లు వాళ్ళందరితో ఫోటోలు దిగాడు. పుష్ప అడిగితే ఇవ్వలేదులే మనోడు ముఖ్యమంత్రి, కానీ వీడికి ఇచ్చాడు అందరు పాకిస్తాన్లో. ఆ ఫోటోలు చూసి అందరూ వీడిని మనం అందుకోగలమా, వీడిని పట్టుకోగలమా, వీడిని రీచ్ అవ్వగలమా, అట్లా సాగిన తర్వాత ఒకనొక టైంలో ఆడ పెద్ద గ్యాంగ్స్టర్ అయినప్పుడు ఎన్కౌంటర్లో చంపేసేవాడిని. అది ఒరిజినల్ స్టోరీ.
కానీ వాడి వల్ల ప్రమాదం ఏంటంటే మన దేశానికి ప్రమాదం. ఉగ్రదాడులు ఇలాంటివన్నీ చేసేవాడు. వాడి ప్లాన్లు ఏంటని కనుక్కోవడానికి ఒక స్పై వెళ్ళాడు ఓకే యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ ఎక్కువగా ఇలాంటి సినిమాలలో ఇండియా పాకిస్తాన్ అనే ప్రస్తావన వచ్చిన ప్రతి సినిమాలు ఇంతకుముందు గతంతో పోలిస్తే మత ప్రస్తావన ఉండేది ఎక్కువగా. ఇక్కడ అది లేదు, మతాన్ని ఎక్కడ టచ్ చేయాల. నెక్స్ట్ ఇట్లాంటి స్పై ఆపరేషన్లు చేస్తే రా ఏజెంట్లు అని చెప్పేసి యశ్రాజ్ స్పై యూనివర్సే ఉందిగా. పఠాన్ 2, మొన్న వచ్చిన వార్ 2, రేపు రాబోతున్న ఆల్ఫా, ఇదంతా యశ్రాజ్ స్పై యూనివర్స్. ఓకే సో ఇట్లాంటి సినిమాలు చూస్తారా చూడరా. ఈ స్పై యూనివర్స్ ఏంటంటే మితిమీరిన అతి విన్యాసాలు. ఇక్కడ ఈ హెలికాప్టర్ నుంచి ఆ హెలికాప్టర్ దూడిని తలని గాల్లోనే నరికేయడం ఇలాంటి విన్యాసాలు చేస్తారు. అది కూడా నచ్చిందిలే జనాలకి ఒక పందాల్లో. ఈ టైప్ సినిమాలు వచ్చేసరికి ఇప్పుడు ఇది హిట్ అయింది. గతంలో కబీర్ దాస్ సినిమా ఇక్కడ అర్జున్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. యానిమల్ సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాంటివే వచ్చాయి. కానీ సందీప్ వంగ సినిమా హిట్ కొట్టి సమాధానం చెప్పాడు. అవును. దురందర్ ఇప్పుడు హృతిక్ రోషన్ ఏమన్నాడు, హృతిక్ రోషన్ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు మాట్లాడితే స్పై మూవీస్ చేసావు కదా, మాట్లాడొద్దు. వీళ్ళు చేసిన ప్రతి స్పై మూవీలో పాకిస్తాన్ వాళ్ళని చాలా పవర్ఫుల్ గా చూపించారు. అవును అలా చూపించద్దు కదా. ఇది మళ్ళీ ఇంకోటి వాడు ఇప్పుడు దాంట్లో విలన్ ఎవరు, పఠాన్లో విలను జాన్ అబ్రహం మనోడే. కానీ ఒక విషయంలో హర్ట్ అయ్యి, వాడి పెళ్ళం విషయంలో హర్ట్ అయ్యి వాడు దేశానికి ద్రోహం మారాడు. అంటే మనోళ్ళే మన దేశ ద్రోహులు, మన టెర్రరిస్టులు మనోళ్ళే అని చూపించే ప్రయత్నం చేశారు ఈ స్పై యూనివర్స్. యాక్చువల్ షుడ్ నాట్ డూ దట్. బట్ ఏదో బాక్స్ ఆఫీస్ దగ్గర అది కొంచెం అట ఏదో రకంగా ఆడాయి. కానీ దీంట్లో ఆ పాయింట్స్ ఏం లేవు, చాలా నీట్గా సింపుల్గా తీసుకెళ్ళాడు.